జిఎస్టీని తగ్గించడం వల్ల 2 స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా ప్రజలకు 8,000 కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు. ఈరోజు గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది. దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు మేము ముగ్గురం పార్టిసిపేట్ చేయడం జరిగింది. పబ్లిక్తో పాటు వ్యాపారుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళతో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కొత్త దానివల్ల ప్రజలకు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా 1వ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన. ఎప్పటిలాగానే పెన్షన్ మేము రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా పేదలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.